తెలిపినట్టు రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రస్తుతానికి అయితే క్యాబినెట్ ఏపీ క్యాబినెట్ కూడా ముగిసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు మంత్రి పాల్ సార్ అందజేస్తున్నారు. ఇప్పుడు మనం లైవ్ చూద్దాం. పైబడి వైద్య సేవలు అందించబడతాయి. 2 లక్షల నుంచి 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా విలువైన వైద్య సేవలు అందించబడతాయి. దాంట్లో ఏంటంటే 2.5 lakhs విలువైన వైద్య సేవల్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. 2.5 లక్షల నుంచి 25 లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళో వాళ్ళు కేవలం 4,30,00,000 మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది. అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ కేవలం 5 లక్షలు మాత్రమే వైద్య సేవలు విలువైన వైద్య సేవలను అందించేవాళ్ళు అనుకుంటాను. బట్ ఇప్పుడు 25 లక్షల వైద్య సేవలు అందించడం, అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడతాయని చెప్పి మనం చేస్తాను. అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు. తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఈ 25 లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది. డబ్బులు ఏదైతే చెల్లించాలో అది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది తర్వాత. అదేవిధంగా ఏదైతే ఈ పథకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్ డబ్ల్యూజేహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో 9 లక్షల మంది మాత్రమే వాళ్ళు, మిగతా 5,02,00,000 మందికి కూడా ఈ వైద్య సేవలు 3,257 రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను. గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్లో కేవలం 169 వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు 324 వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేపడ్డాయి. ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు. సో అప్రూవల్ రోజైనా రాలేదు, 2 రోజులు రాలేదు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది. దానివల్ల చాలా నష్టపోయారు. కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత 6 గంటల లోపల పర్మిషన్ అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల లోపల దీనికి సంబంధించిన లావాదేవీలు హాస్పిటల్స్కి ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎంజేఏవై అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రాం ద్వారా 7 రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా ఏదో పథకం ఇచ్చేసాము ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపోయినని కాకుండా ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంటు తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి, దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి, అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఎక్కడైనా ఆలస్యం అయితే ఎందుకు ఆలస్యమైంది ప్రతి స్టేజ్ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ని పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి 2 ఫేజెస్లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొదటి ఫేజ్లో ఆదోని, మార్కాపూర్, మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్లో ఇది టేకప్ చేయబడుతుంది. మిగిలిన 6 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ 6 కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదేమైనా కూడా ఈ 10 కాలేజెస్లో కూడా 27-28 2027-2028 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి ఈ పీపీపీ మోడ్లో కూడా స్టూడెంట్స్కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం రెజల్యూషన్ నెంబర్ 546/2025 డేటెడ్ 26/25 ద్వారా ఆమోదించిన విధంగా 1/1/2025 కానీ తర్వాత కానీ రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ట్ చేసే ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నిక గన్న సంస్థలు, వైద్య సంస్థలు కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం, తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి, ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి, మరి నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందటానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్రంలో 31/8/2025 వరకు యుఎల్బి, యూడిఏ, ఏపీసీఆర్డీఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించి ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. మనందరికీ తెలిసిందే 2014 తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి, అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. దాంట్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలామంది